ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం చేనేత మరమగ్గాల కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపగా తాజా బడ్జెట్లో కూడా అవసరమైన నిధులు కేటాయించడం ద్వారా ప్రభుత్వం సంకల్పం స్పష్టమైంది. ఈ పథకం కింద హ్యాండ్లూమ్ అంటే చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ అంటే మరమగ్గాల యజమానులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఇది చేనేత రంగానికి పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం హ్యాండ్లూమ్ కార్మికులకు నెలకు సుమారు 700 రూపాయల వరకు, పవర్లూమ్ కార్మికులకు 1800 రూపాయల వరకు ఆదా కానుంది. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం వల్ల వారి లాభం పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో దాదాపు 93,000 కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అదనంగా సుమారు 11,000 వరకు పవర్లూమ్ యూనిట్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా 1,00,000కు పైగా కుటుంబాలు ప్రత్యక్ష లబ్ధి పొందనున్నాయి. మొత్తం మీద 4 లక్షల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడిన ప్రజలకు ఈ నిర్ణయం ప్రయోజనకరం చేకూరుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావడంతో ఏప్రిల్ 1 నుంచి అర్హులకు నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్ అందించున్నారు. దీనివల్ల చిన్న స్థాయి చేనేత యూనిట్లు నిలదొక్కుకోవడంతో పాటు కొత్త ఆర్డర్లు తీసుకునే ధైర్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇదే కాకుండా చేనేత కార్మికులకు పింఛన్ సౌకర్యాన్ని కూడా అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వయోవృద్ధ చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని రూపుదిద్దుతోంది. థ్రిఫ్ట్ ఫండ్ల ద్వారా కూడా చేనేతలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ నిధులను సమయానికి విడుదల చేస్తూ వర్కింగ్ క్యాపిటల్ సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజా బడ్జెట్లో చేనేత రంగానికి ప్రత్యేక కేటాయింపులు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలను ప్రభుత్వం ప్రకటించింది. మార్కెటింగ్ సదుపాయాలు, ముడిసరుకు అందుబాటు, ఆధునిక యంత్రాల ప్రోత్సాహం వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తోంది. ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఎగుమతి అవకాశాలు పెంచే దిశగా కూడా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. మొత్తానికి ఉచిత విద్యుత్ పథకం చేనేత రంగానికి కేవలం ఖర్చు తగ్గింపు చర్య మాత్రమే కాకుండా ఈ రంగాన్ని తిరిగి బలోపేతం చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి సంకేతంగా నిలుస్తోంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉంది. చేనేత కార్మికులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తమ వృత్తి కొనసాగింపుకు ఇది మైలురాయిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.